వద్దనుకుంది పార్టీ మిమ్మల్ని? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పొమ్మన లేక పొగ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఒక ఇమేజ్ అవ్వచ్చు, నాకున్న ఇమేజ్ కావచ్చు. రేపొద్దున వాళ్ళ పదవులకి నేను అడ్డొస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచిన ఇమేజ్ తప్పితే ఏముంది మీకు? కాదు, అలాగా సార్. ఇప్పుడు ఒకటి ఎంత ఇమేజ్ ఏంటంటే 2004లో నేను ఒక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సార్. భీమవరం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రొయ్యల వ్యాపారం చేసుకునేవాళ్ళు మీరు ఇప్పుడు? రైలు వ్యాపారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎగేసి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం అంటే మరి ఏం ఇమేజ్ ఉన్నదో దాన్ని బట్టి ఆలోచించండి. రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళ మీరు? రైలు వ్యాపారం చేసేవాడి. రైలు వ్యాపారమే కదండి, చేపల వ్యాపారం, రైలు వ్యాపారం. అటు వ్యాపారమేనా, పని చేయడం కూడా వస్తుంది మీకు? లేదు సార్, చాలా కష్టపడి పైకి వచ్చినాళ్ళు. ఎందుకంటే ఇంచుమించుగా మా ఫాదర్ అయితే కనుక మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో ఉండగా చిన్న ఐస్ ఫ్యాక్టరీ ఒకటి, అంటే ఐస్ ఫ్రూట్లు చిన్నపిల్లలు ఉండేది కదా, ఆ ఫ్యాక్టరీ ఒకటి కొన్నారు ఎప్పుడో నేను పుట్టినప్పుడు. దాంట్లో ఐస్ బ్లాక్లు, దాన్ని మార్చి ఐస్ బ్లాక్లు తయారు చేసి ఫ్యాక్టరీ కింద మార్చారు. మార్చిన తర్వాత ఐస్ బ్లాక్లు రొయ్యలు, చేపలు ఇవన్నీ కిళ్ళి కొట్లకి వీటికి అన్నింటికి ముక్కలు ఐస్ అమ్ముతూ ఉంటాం. దాంట్లో భాగంగా అక్కడికి వచ్చి చేపలు ఈ ప్యాకింగ్ చేసుకునే వాళ్ళని బట్టి చూసి ఫాదర్ చేపల ఎక్స్పోర్ట్, కలకటా ఎక్స్పోర్ట్ అవి మొదలుపెట్టారు. ఆయన చాలా 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 కష్టపడ్డారు. ఆయన చేపల ఎక్స్పోర్ట్ మొదలెట్టి చేపల ఎక్స్పోర్ట్లో నుంచి రొయ్యల్లోకి వచ్చి మేము చిన్నప్పుడు కష్టపడ్డాం. చేపలన్న ప్యాకింగ్, డబ్బాలలో ఇంగిలాయిల్ అని రొయ్యలు కొని రొయ్యలు వేసుకుని లేడీస్తో అందరితో కూర్చుని మేము హెడ్లెస్ చేసుకుని వాటిని వాష్ చేసుకుని, అలాగే దాన్ని కూలింగ్ పెట్టడానికి ఐస్ ఉంటే కనుక ఓకలో కప్పెట్టించేవాళ్ళం. ఆ ఓకలో నుంచి ఐస్ తీసుకొచ్చి కడిగి చెక్క తొట్లుండి తొట్టుల్లో ఐస్ వేసి దింసా కొట్టి ప్యాక్ చేసుకుని బుట్టలు గంపలు కుట్టి, గంపలు ఉన్నాయి, గంపల్లో ప్యాకింగ్ ఉండేదండి అప్పుడు. ఆ గంపలుగా చుట్టూ గోను కొట్టాలి. అన్ సీజన్లో ఆ గోను కొట్టడం, ఆ గోనుకి హ్యాండిల్స్ వేయడం, తర్వాత ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గంపలు పట్టుకుని 3 హ్యాండిల్స్ ఉంటాయి, ముగ్గురు కలిపి ఎక్కించి ట్రాక్టర్ లోడ్ చేయడం, ఈ రేయిలో ఒలిచినవి అన్నీ కూడా గంపల్లోకి ఎత్తడం. బాగా కష్టపడ్డారు.